విజయ్ దేవరకొండ అయితే మొత్తం చించి వాడేసిండు. బయట రివ్యూస్ చదవడం కంటే నిజంగా చూస్తే బాగుంది. సూపర్. విజయ్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడేసిండు. కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అనిపించింది. 2.5 hours వరకు అట్లా తీసి ఉంటే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. అది గీత గోవిందం రేంజ్ లేదు కానీ బట్ నేనైతే చాలా ఎంటర్టైన్ అయ్యాను. మూవీ బాగుంది బ్రో. విజయ్ దేవరకొండని సర్ప్రైజ్ చేయడానికి కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ చూసిన అందరు ఎట్లా రివ్యూస్ ఇస్తున్నారో అది ఇదని దాన్ని బట్టి అనిపించింది. ఇప్పుడు చూసి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది వాళ్ళందరూ కావాల్సుకొని చెప్పిరేమో అనిపిస్తుంది నాకైతే. కానీ అంతా బాగానే ఉందా? బాగుంది, యాక్చువల్ చాలా బాగుంది. అసలు కొంతమంది నెగిటివ్ ఎందుకు చెప్పారో నాకు అర్థం కావట్లేదు కానీ మూవీ అయితే చాలా బాగుంది. మేబీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళని అడగండి మూవీ ఎట్లా కనెక్ట్ అవుతుంది అనే వాళ్ళని. మేబీ యూత్కి కొంచెం కనెక్ట్ కాకపోతుండవచ్చు కానీ యాజ్ అ మ్యారీడ్ పర్సన్ నేను చెప్తున్నా మూవీ అయితే చాలా బాగుంది. ఎలా చూపించాడు మళ్ళీ విజయ్ దేవరకొండ? విజయ్ దేవరకొండ ఎలా ఉండాలో అలాగే చూపించాడు. విజయ్ దేవరకొండ యాక్చువల్లీ ఇలాగే ఉండాలి. అసలు యాక్చువల్లీ విజయ్ దేవరకొండ యూత్కి బాగా కనెక్ట్ అవుతాడు. ఆయన ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మెంబర్ లాగా చూపించారు కాబట్టి యూత్ అతన్ని చూసి కనెక్ట్ అయ్యి నేర్చుకొని మేబీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా ఉండాలి అనే విషయాన్ని బాగా చూపించండి అనిపిస్తుంది నాకు. మూవీ బాగుంది, కొంచెం ఫ్యామిలీ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది కానీ కొంచెం కొన్ని సీన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అనిపించింది కానీ బాగుంది. లెంత్ ఎక్కువ అనిపించిందా? 2 hours 43 minutes. కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అనిపించింది. 2.5 hours వరకు అట్లా తీసి ఉంటే బాగుంటుంది. గీతా గోవిందంకి ఇప్పటికి ఎలా ఉన్నాడు? సేమ్ డైరెక్టర్. గీతా గోవిందం చూడలేదు థియేటర్ ఇందులో ఎలా ఉన్నాడు? బాగుంది, సూట్ అయిండు. బాబాయ్ రోల్ కి కొంచెం ఏజ్ తగ్గట్టు రోల్ తీసుకొని మంచి పని చేశాడు. మూవీ చాలా బాగుంది, అందరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? విజయ్ దేవరకొండ అయితే మొత్తం చించి వాడేసిండు, చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ ఎలా ఉంది? మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మూవీకి వచ్చి చూడాలనుకుంటున్నాను. సాంగ్స్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. ఐరనే వంచాలి అనే దానికైతే ఇంకా చాలా ఎక్కువ అందరు ఎంజాయ్ చేసిర్రు. అందరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాము. చాలా అంటే చాలా బాగుంది, ఫనీగా ఉంది. ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు. బాగాలేదనే వాళ్ళకి ట్రోల్ చేసేట వారు వాళ్ళ పనే ట్రోల్ చేయడం అని చేస్తూ ఉంటారు, అది మనం పట్టించుకోదు. బాగుంది, చాలా బాగుంది. హైలైట్సా లాస్ట్ సీన్ పాట చాలా బాగుంది. పర్లేదన్న బాగానే. మరి గీతా గోవిందం రేంజ్ లేదు కానీ బట్ నేనైతే చాలా ఎంటర్టైన్ అయ్యాను. చాలా బాగా ఉంది, పర్లేదు. కంబ్యాక్ ఇచ్చినట్టేనా విజయ్ ఫామ్ కోల్పోయింది కదా? పర్లేదు, మంచి అంటే స్టోరీ వైజ్ బాగానే ఉంది. బట్ ఇంకొంచెం ల్యాగ్ ఎక్కువ ఉన్నది. అట్లే అనిపించలే, బట్ బాగానే ఉంది. మంచి ఫీల్. చూద్దాం. లేదు, నాకైతే బాగానే నచ్చింది. చూద్దాం. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. సెకండ్ హాఫ్ ఓకే, బట్ రివెంజ్ తీసుకున్నట్టు ఉంది. బట్ ఓకే, బాగానే ఉంది. క్యారెక్టర్లో ఎలా ఉన్నాడు? అంటే మిడిల్ క్లాస్ బాగా సూట్ అయ్యాడు క్యారెక్టర్. బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. విజయ్ బాగున్నాడు. విజయ్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంది? బాగుంది. మేబీ చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది. చాలా మంది నెగిటివ్ నెగిటివ్ లేదు, చాలా బాగుంది. యాక్చువల్లీ నిజంగా చాలా బాగుంది. బయట రివ్యూస్ చదవడం కంటే నిజంగా చూస్తే బాగుంది. యా, మృణాల్ ఠాకూర్ స్క్రిప్ట్ సెలెక్షన్ క్రేజీ. ఫుల్ అందరు అరుస్తున్నారు. డైలాగ్స్ కామెడీ చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. మూవీ హిట్ చేయాలని కోరుకుంటున్నాం. యాజ్ యూజువల్ విజయ్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడేసిండు. మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ అయితే కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడే సినిమా చూసిన విజయ్ దేవరకొండది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచిగా పండుగకు ఉగాది పండుగకు మంచిగా ఆడియన్స్కి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో విజయ్ దేవరకొండ క్యారెక్టరేషన్ చాలా బాగుంది. దానికి తగ్గట్టు హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగా చూపించాడు ఈక్వల్గా. ఫుల్ ఉగాది పండుగకు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.
చాలా బాగుంది సినిమా. కంబ్యాక్ ఇచ్చాడు ఈ సినిమా. షోర్. ఇప్పుడు ఇంతకుముందు మనము గీత గోవిందం చూసాం కదా, పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో. అంటే ఆ టైప్లో లేదు, ఒక స్టోరీ వేరే ఉంది. ఆ విధంగా ఉంది సినిమా లెంత్ ఏమన్నా లాగ్ అనిపించింది అన్న? 2 గంటల 43 నిమిషాలు లేదన్న. సెకండ్ హాఫ్ కూడా మంచిగా వెన్నెల కిషోర్ వస్తాడు, లాగ్ ఏమనిపించలేదు సినిమా. వెన్నెల కిషోర్ విజయ్ దేవరకొండ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది సినిమాలో. సూపర్ అన్న, పర్లేదు, సూపర్, బాగుంది, చాలా బాగుంది మూవీ. కొంతమంది లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏముంటుందన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చి చూడాలి కదా. సీరియల్ అంటున్నారు. సీరియల్ ఏం లేదన్న. ఇది అందరూ అనుకుంటున్నారు గీతా మూవీ ఈ ఫ్యామిలీ స్టార్కి స్టోరీ రొటీన్ అనుకుంటున్నారు. రొటీన్ అలా ఏం లేదు, చాలా బాగుంది సినిమా. అంటే సేమ్ డైరెక్టర్ సేమ్ హీరో అయ్యేసరికి ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. లేదన్న, ఇది నాకు తెలిసి విజయ్ దేవరకొండ మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు. కంబ్యాక్ తప్పకుండా. అంటే మరి గీతా గోవిందం రేంజ్ హిట్ అనుకోవచ్చా దానికంటే తక్కువ? అన్నా గీతా గోవిందం రేంజ్ హిట్ అనుకోవచ్చా దానికంటే తక్కువ? దానికి మించి ఉంటుందన్న, చూడాలి, హార్ట్ఫుల్గా చూడాలి. అది విజయ్ బాడీ లాంగ్వేజ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? సూపర్ అన్న, 1 man షో వాళ్ళంతా. ఇంకంతకుమించి నేనేం చెప్పలేను. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు అన్న? ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళు అందరూ ఉంటారన్న, ట్రోల్ చేసే వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళు ఎవరిని మనం పట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అయ్యి మనం చూడాలి మూవీ, ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమవుతుంది. అవుతుంది అని అన్నాడు కదా, మరి అవుతుంది, పక్కాగా అవుతుంది. బాగుందన్న మూవీ. హైలైట్స్ ఏంటి అంటే? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్, కానీ సినిమా ఓవరాల్ అయితే బాగుందన్న, చాలా బాగుంది. సీరియల్లా ఉందంటారు? ఏం లేదన్న, అట్లా ఏం లేదు. ఎవరు అనుకునేది వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం ఉంటుంది కదా. ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న మూవీ. హిట్ కొట్టాడా? హిట్ కొట్టిండు అన్న, కంబ్యాక్ ఇచ్చిండు.